శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 102వ సర్గము. స్పృహలేని స్థితిలోనున్న లక్ష్మణుని జూచి శ్రీరాముడు చింతాక్రాంతుడగుట. హనుమంతుడు సంజీవని పర్వతమునే పెళ్లగించుకొని వచ్చుట. దివ్య ఔషధులతో సుషేనుడు చికిత్స చేయగా చైతన్యవంతుడైన లక్ష్మణుడు శ్రీరాముడనర్చిన ప్రతిజ్ఞను గుర్తు చేయుచూ ఆ ప్రభువును ఉత్సాహపరచుట. బలిష్ఠుడైన రావణుడు సమరమున తన బల్లెముచే లక్ష్మణుని తీవ్రముగా దెబ్బతీయుట వలన ఆ సూర్యుడు రక్తసిక్త దేహుడై రణభూమియందు పడియుండుటను శ్రీరాముడు గాంచెను. పిమ్మట రఘువరుడు దురాత్ముడైన రావణునితో యుద్ధమునకు తలపడి అతనిపై బాణవర్షమును కురిపించుచునే సుషేనునితో ఇట్లనెను. వీరుడైన లక్ష్మణుడు రావణుని పరాక్రమ ప్రభావమునకు మిగుల దెబ్బతిని సమరభూమియందు పడి సర్పము వలె ఇటునటు పొర్లుచున్నాడు. ఇతని దురవస్థను జూచి నా శోకము ఇనుమడించుచున్నది. ఇతడు నాకు ప్రాణముల కంటేనూ ఎంతో ఇష్టమైనవాడు. రక్తపు మడుగులో పడియున్న ఇతనిని చూచుచూ నా మనస్సు మిక్కిలి క్షోభకు గురియగుచున్నది. ఇట్టి స్థితిలో నేను యుద్ధము ఎట్లు చేయగలను? శుభలక్షణ సంపన్నుడైన నా తమ్ముడు యుద్ధమనర్చుటలో వాసికెక్కినవాడు. అట్టి ఈ వీరుడు ఒకవేళ అసువులను కోల్పోయినచో నాకు సుఖములతో పని ఏమి? అంతేకాదు, ఇక నేను జీవించుట ఎందులకు? ఇప్పుడు నా పరాక్రమమునకు అనగా పరాక్రమశాలినైన నాకు సిగ్గగుచున్నది. నా చేతి నుండి ధనస్సు జారిపోవుచున్నట్లున్నది. నా బాణములు కుంఠితములగుచున్నవి. కన్నీటి ధారలతో దృష్టి మందగించుచున్నది. ఒక్కొక్కప్పుడు స్వప్నమునందు ఉన్న మానవుల పాదములు తడబడునట్లు నా అవయవములన్నీయును చెలించుచున్నవి. నా చింత తీవ్రమగుచున్నది. నాకు జీవితేచ్ఛ సన్నగిల్లుచున్నది. దుర్మార్గుడైన రావణుడు ఆయువు పట్టులయందు తీవ్రముగా కుట్టుట చేత దుఃఖార్తుడయ్యున్న సోదరుడగు లక్ష్మణుని శ్రీరాముడు గాంచెను. అప్పుడు ఆ సౌమిత్రి ఎంతయో దెబ్బతినియుండుటచే నిట్టూర్పులు విడుచుచుండెను. తనకు బహిప్రాణము మిక్కిలి ప్రీతిపాత్రుడు అయిన తన తమ్ముని యొక్క దురవస్థను చూచి శ్రీరాముడు మిగుల దుఃఖముతో కృంగిపోయి అతనినే స్మరించుకొనుచు ఆ శోకము నుండి బయటపడలేకుండెను. అంతులేని విషాదమునకు లోనై ఇంద్రియముల వ్యాకులపాటునకు గురి అయ్యున్న ఆ రఘుపతి ఇట్లు విలపించెను. ఇప్పుడు ఇక ఈ యుద్ధకార్యములతో నాకవసరమేమి? అంతేకాదు, సీతతో గాని కడకు నా ప్రాణములతో గాని నాకేమి పని? నా తమ్ముడైన లక్ష్మణుడు ఇటుల క్షతగాత్రుడై రణభూమి యందు దుమ్ము కొట్టుకొని ఈ విధముగా పడియుండుటను చూచిన పిమ్మట కూడా నేను జీవించియు ఏమి ప్రయోజనము? నాకు ఇంక ఈ యుద్ధముతో గాని రాజ్యముతో గాని ఉపయోగమేమి? ఏ దేశమునందైనను భార్య లభింపవచ్చును, బంధువులు ప్రాప్తింపవచ్చును, కానీ లక్ష్మణుని వంటి అనుంగు సోదరుడు ఎచ్చటను దొరకడు. శోకవిహ్వలుడయ్యున్న శ్రీరాముడు ఇట్లు విలపించుచు దైన్యముతో రణభూమియందు పడి అటునిటు పొరలుచూ పదే పదే నిట్టూర్చుచుండెను. అంతటా ఆ ప్రభువును ఓదార్చుచు కపివీరుడైన సుషేనుడు ఇట్లు నుడివెను. మహాబాహు, ముద్దులొలికెడి ఈ లక్ష్మణుడు అసువులను వీడలేదు. ఇతని ముఖము వికృతము కాలేదు. పసుపు వన్నెకు అనగా పింగళ వర్ణమునకు మారలేదు. కాంతి తరగలేదు. ఈయన మోము జీవకళతో ప్రసన్నముగానున్నది. చేతులు ఎర్ర తామరల వలె విలసిల్లుచున్నవి అనగా రక్తహీనము కాలేదు. చూపులు ప్రసన్నముగానున్నవి. నరేంద్ర, ప్రాణములు పోయిన వారి రూపము ఇట్లుండదు. దీర్ఘాష్మంతులైన వారి ముఖములు ఇట్లు విరాజిల్లుచుండును. శుభలక్షణ సంపన్నుడైన ఈ సౌమిత్రి ముఖమున ప్రేతత్వము అనగా చనిపోయిన వారి లక్షణము ఏమాత్రము కనబడుటలేదు. శత్రు సంహార దక్షుడైన ఇతడు బ్రతికియే ఉన్నాడు. కనుక మహావీర, కించిత్తుగా కూడా విషాదమునకు లోను కావద్దు. ఈతడు క్షతగాత్రుడై భూమిపై పడియున్నాడు. శ్వాస ఆడుచున్నది. గుండె బాగుగా కొట్టుకొనుచున్నది. ఇతడు సజీవుడై ఉన్నాడు అని అనుటకు ఇవి అన్నీయును నిదర్శనములు. మాట నేర్పరి అయిన సుషేనుడు రామునితో ఇట్లు పలికిన పిమ్మట ప్రతిభాశాలి అయిన హనుమంతుని తొందరపెట్టుచూ అతడు ఇట్లు నుడివెను. బుద్ధిశాలి, వెంటనే బయలుదేరి ఓషధీ పర్వతము కడకు వెళ్ళుము. వీరుడా, ఈ పర్వత వైశిష్ట్యమును గూర్చి జాంబవంతుడు ఇంతకు ముందే నీకు తెలిపియుండెను. ఆ పర్వతము యొక్క దక్షిణ శిఖర భాగమున వర్ధిల్లుచున్న విశల్యకరణి, సవర్ణకరణి, సంజీవిని, సంధానకరణి అను సుప్రసిద్ధములైన పరమౌషధులను తీసుకుని త్వరగా రమ్ము. మహాత్ముడు వీరుడు అయిన లక్ష్మణుడు చైతన్యవంతుడగుటకు ఈ మహౌషధులు ఎంతయో తోడ్పడును. సుషేనుడు ఈ విధముగా సూచించినంతనే హనుమంతుడు వాయువేగముతో ఓషధీ పర్వతమునకు చేరెను. కాని ఆ శక్తిశాలి అచట దివ్యౌషధులను గుర్తింపలేక
కొంత తడవు చింతాక్రాంతుడయ్యాను. అయినను ప్రతిభామూర్తిగా ఆ మారుతికి చక్కని ఆలోచన తట్టాను. ఈ గిరి శిఖరమునే పూర్తిగా పెళ్లగించి తీసుకొని వెళ్ళేదను. బాగుగా తర్కించుకొని చూడగా ఈ శిఖరమునందే ఆ మహౌషధులు అన్నియును ఉండి తీరునని నాకు తోచుచున్నది. సుషేనుడు కూడా ఇట్లే చెప్పియుండెను. ఇప్పుడు ఈ విశల్యకరణీమున్నగు ఓషధులను తీసుకొనకుండా అచటికి వెళ్ళి సుషేనుని అడిగి వచ్చుటకు కాలము చాలదు. దానివలన లక్ష్మణునకు ప్రాణహాని జరుగును. నా చేతగానితనము వెల్లడియగును. మహాబలశాలి అయిన హనుమంతుడు ఇట్లు నిశ్చయించుకొని ఆ పర్వతము కడకు చేరి ఆ గిరిశిఖరమును 3 సార్లు అటునిటు ఊపెను. పిమ్మట మిగుల బలశాలి అయిన ఆ కపివరుడు బాగుగా వికసించిన పువ్వులు గల వృక్షములతో నిండిన ఆ గిరిశిఖరమును పెళ్లగించి తీసుకొని తన 2 చేతులపైన నిలుపుకొనెను. పిమ్మట అతడు జలములతో నిండి నీలవర్ణముతో ఒప్పుచున్న మేఘమువలే విలసిల్లుచున్న ఆ పర్వత శిఖరమును తీసుకొని ఆకాశమార్గమున పయనించి రణభూమియందు దిగెను. పిమ్మట మహావేగము గల హనుమంతుడు సుషేనుని చేరి ఆ గిరి శిఖరమును తమ సేనల మధ్య ఉంచెను. పిదప ఆ మారుతి కొంత విశ్రమించి సుషేనునితో ఇట్లనెను. వానరోత్తమా, ఆ ఓషధులను నేను గుర్తింపలేకపోయి తిని కనుక పూర్తిగా ఆ గిరి శిఖరమునే తీసుకుని వచ్చి తిని. ఇట్లు వివరించుచున్న మారుతిని కొనియాడి కపివరుడైన సుషేనుడు ఓషధులను పర్వత శిఖరము నుండి పెకలించి తీసుకొనెను. హనుమంతుడు నర్చిన ఈ కార్యము దేవతలకును అసాధ్యమైనది. అట్టి అద్భుత కృత్యమును జూచి యుద్ధభూమి అందున్న వానరులును రాక్షసులును మిగుల ఆశ్చర్యచకితులైరి. అనంతరము వానరోత్తముడైన సుషేనుడు ఆ ఓషధులను చక్కగా నూరి మహాతేజస్వి అయిన లక్ష్మణుని యొక్క నాసాపుటముల కడ ఉంచెను. గాయపడియున్న ఆ లక్ష్మణుడు ఆ ఓషధిని ఆఘ్రాణించెను. శత్రు సంహారకుడైన సౌమిత్రి గాయములు మాని పూర్తిగా ఆరోగ్యవంతుడై వెంటనే లేచి నేలపై కూర్చుండెను. అట్లు చైతన్యవంతుడై కూర్చునియున్న లక్ష్మణుని చూచి సంతోషముతో పొంగిపోయిన ఆ వానరులు బాగు బాగు అని సుషేనుని శ్లాఘించిరి. అంతట పరంతపుడైన రాముడు లక్ష్మణ రమ్ము రమ్ము అని పిలిచెను. తన సమీపమునకు వచ్చిన సౌమిత్రిని చూచి రఘువరుడు ఆనంద బాష్పములను రాల్చుచూ గాఢమైన ప్రేమతో తమ్ముని అక్కున చేర్చుకొనెను. అట్లు సౌమిత్రిని తనివిదీర కౌగిలించుకొనిన పిమ్మట శ్రీరాముడు అతనితో ఇట్లు నుడివెను. వీరుడా, నా అదృష్టము కొలది పునర్జన్మనెత్తి వచ్చిన నిన్ను పరమానందముతో చూచుచున్నాను. లక్ష్మణ, నీవు మరణించియున్నచో నా విజయమునకు అర్థమే ఉండదు. అంతేగాక అప్పుడు సీతతో గాని నా ప్రాణములతో గాని ఏమి ప్రయోజనము? మహాత్ముడైన ఆ రాముడు ఇట్లు పలుకుచుండగా లక్ష్మణుడు ఖిన్నుడై తడబడుచున్న మాటలతో అనగా మందస్వరముతో ఇట్లు వచించెను. సత్యపరాక్రమా, రావణుని వధించి విభీషణునకు పట్టాభిషేకము చేసెదను అని ఇదివరలో నీవు ప్రతిజ్ఞ చేసి ఇంటివి. ఇప్పుడు దానికి విరుద్ధముగా ఒక బలహీనుని రీతిగా ఇట్లు పలుకుట తగదు. మహాత్మా, సత్పురుషులు ప్రతిజ్ఞాభంగమునకు పాల్పడరు. ప్రతిజ్ఞాపాలనము మహాపురుషుల లక్షణము కదా. అనగా నా కారణముగా నీవు నిరాశకు లోను కారాదు. రావణుని వధించుట ద్వారా సీతాదేవికి చెర నుండి విముక్తి కలిగింతును అను నీ ప్రతిజ్ఞను పాలింపుము. గర్జించుచున్న సింహము యొక్క కోరలలో చిక్కుకొనిన ఏనుగువలే శత్రువైన రావణుడు నీ బాణములకు గురి అయి ప్రాణములతో తిరిగి పోలేడు. సూర్యుడు తన విధులను నిర్వర్తించి అనగా పగలంతయు తన వెలుగుల ద్వారా లోకమునకు ఉపకారమునర్చి అస్తమించెడి లోపలనే ఈ దుర్మార్గుని అతి శీఘ్రముగా వధింపవలెనని నా ఆకాంక్ష. వీరుడా, రావణుని వధించి విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుని గావించి జనక మహారాజు కూతురైన సీతాదేవికి విముక్తిని కలిగించెదను అను నీ ప్రతిజ్ఞను సఫలమునర్పదలచినచో నా మాటలను పాటించి యుద్ధమున నేడే ఆ రావణుని పరిమార్చుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 102వ సర్గము.